క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం 25వ సామాన్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం. మన సమాజం అన్యాయం అవినీతితో నిండిపోయింది. మనలో కొందరు ఈ అన్యాయాలకు బలవుతూ ఉంటే మరికొందరం అన్యాయం అవినీతికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మనము నీతి న్యాయం కలిగి జీవించాలని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని ఈరోజు పఠనాల ద్వారా దేవుడు మనలను కోరుతూ ఉన్నారు. మనమందరము కూడా దేవుని బిడ్డలం, క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులం, క్రీస్తు ప్రభు యొక్క అనుచరులం. దేవుని యొక్క బిడ్డలముగా, క్రీస్తు అనుచరులముగా ఈ లోకంలో దైవరాజ్యాన్ని స్థాపించటమే మన గొప్ప పిలుపు. దీనికోసం దేవుడు మనకు ఎన్నో అనుగ్రహాలను, వరాలను ఇచ్చి ఉన్నారు. వాటిని మనము వివేకముతో దైవానుచిత్తముగా ఉపయోగించుకోవాలి. ఈరోజు పఠనాలు దైవరాజ్యమును స్థాపించుటకు మనమందరము నీతి న్యాయములతో జీవించాలని మనకి బోధిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు అని చదువుతూ ఉన్నాం. అలాగే మీకా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో నీతి న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము అని చదువుతూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పఠనాలు మనము దేవుని సేవకులమని, ఆయన మన నుండి విశ్వసనీయమైన మరియు వివేకవంతమైనటువంటి జీవితాన్ని ఆశిస్తూ ఉన్నారని గుర్తుకు చేస్తూ ఉన్నాయి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతిభను, సంపద వంటి ఆశీర్వాదాలను స్వర్గాన్ని చేరుకోవటానికి తెలివిగా ఉపయోగించుకోవాలని ఈనాటి పఠనాలు మనకి సవాలు చేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయం అంటే ఏమిటి? న్యాయం అంటే ఇతరుల హక్కులను గౌరవించటం, ఆ హక్కులు వారికి లభించేలా చూడటం. మనం న్యాయాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు: సామాజిక సేవ మరియు సామాజిక న్యాయం. సేవ అప్పటికప్పుడు ఇతరుల కష్టాలను, బాధలను తీర్చటము లేదా ఓదార్చటం. ఉదాహరణకు ఆకలితోనున్న వారికి అన్నం పెట్టడం. అదే సామాజిక న్యాయం అయితే ఆ కష్టాలకు, ఆ బాధలకు కారణాన్ని కనుగొని శాశ్వత పరిష్కారం చేయటం. న్యాయం అంటే ఇతరులకు చెందిన దానిని వారికి చెందేలాగున చేయటం. పునీత అలోషియస్ గొంజా గారు ఇలా అన్నారు: మన పొరుగువారు మనకు సేవ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు మనం అన్నింటినీ త్యజించి వారికి సహాయం చేయాలి అని. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో సృష్టింపబడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ గౌరవం అనేది వారి ఆర్థిక పరిస్థితి, సామాజిక అంతస్తు, మతము, జాతితో సంబంధం లేకుండా ఇవ్వాలి. పేదలు, వలసదారులు, అణగారిన వర్గాల ప్రజల గౌరవాన్ని రక్షించటం మనందరి బాధ్యతగా మనం గుర్తించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన సమాజ దుస్థితికి అనగా అసమానతలకు కారణం సామాజిక న్యాయం లేకపోవటం. నేడు మనం ఎదుర్కొంటున్న సామాజిక మోసాలు, సైబర్ మోసాలు, కార్పొరేట్ అన్యాయాలు, నిజాయితీ లేని ప్రకటనల నుండి ప్రభుత్వాలు, సామాజిక సంఘాలు, అలాగే మనమందరము సామాజిక న్యాయం కొరకు కృషి చేయాలని ఆశిద్దాం. సమాజంలో ప్రతి ఒక్కరికి శ్రేయస్సు లభించినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. సామాజిక శ్రేయస్సు అంటే ప్రతి వ్యక్తి తన సామర్థ్యాలను పూర్తిగా వినియోగించటానికి, అభివృద్ధి చెందటానికి అవసరమైన పరిస్థితులను సృష్టించటం. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తిగతంగా మనమందరము కూడా ఈ లక్ష్యం కోసం కృషి చేయాలి. న్యాయంగా జీవించటం నిజంగా దేవుని వరం, దేవుని యొక్క కృప. ఇది కేవలము వరదాయకమైనదే కాకుండా
రక్షణదాయకమైనది కూడా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలను ధ్యానిద్దాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఆలకిస్తున్నాం. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు అనే ఒక హెచ్చరికతో నేటి మొదటి పట్టణం ప్రారంభమవుతుంది. తెకోవకు చెందిన ఆమోసు ఇజ్రాయేలు రాజ్యంలో 2వ యరొబాము రాజు కాలమున మరియు యూదా రాజ్యంలో ఉజ్జియా రాజు కాలంలో జీవించి ప్రవచించినటువంటి ప్రవక్త. ఆమోసు యూదా రాజ్యానికి చెందినవాడు. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతూ అత్తి పండ్లను అమ్ముకుంటూ జీవనోపాధిని సాగిస్తూ ఉండేవాడు. ఆమోసు యూదా రాజ్యమునకు చెందినవాడైనప్పటికీ దేవుడు అతనిని పిలిచి ప్రవక్తగా ఎన్నుకొని ఇజ్రాయేలు రాజ్య ప్రజలకు ప్రవచనము చెప్పమని పంపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమోసు అన్న పదానికి అర్థం బరువు మోయువాడు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యరొబాము రాజు కాలంలో ఇజ్రాయేలు రాజ్యము బాగా విస్తరించింది, అభివృద్ధి చెందింది. వ్యాపారపరంగా, ఆర్థికపరంగా ప్రజలు పుంజుకున్నారు, ఎంతగానో అభివృద్ధి చెందారు. అయితే ఈ అభివృద్ధి మత్తులో పడిపోయి ప్రజలు జీవన విధానము, మతాచార వ్యవహారాలలో, ఆధ్యాత్మిక విషయాలలో చిత్తశుద్ధి లోపించి అంతా బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అవినీతి, అన్యాయం, మోసం బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమోసు ప్రవచించాడు. ప్రజల అవినీతిని ఎదిరించటము ప్రవక్త యొక్క కర్తవ్యం. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలనే దేవుని యొక్క హెచ్చరికలను ఆమోసు ప్రవక్త ఇజ్రాయేలు దేశ ప్రజలకు తెలియజేశాడు. దురాశాపరులు, అవినీతిపరులు, నిరుపేదలను వంచడం వంటి సాంఘిక అన్యాయాలను ఎత్తిచూపి సాంఘిక న్యాయం కోసం పోరాడిన గొప్ప ప్రవక్త ఆమోసు. నేటి పట్టణంలో ప్రజల వ్యాపారంలో అవినీతి, అన్యాయపు కార్యాలను ఆమోసు ఎత్తి చూపుతున్నాడు. తప్పుడు కొలమానములు, తూకములతో, దొంగ త్రాసులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొంటున్నారు. ఇది అన్యాయం, అవినీతి అని ప్రవక్త ప్రజలకు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహించుకొనును అని చదువుతున్నాం. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనంలో పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును, దరిద్రుని గౌరవించువాడు దేవుని గౌరవించును అని చదువుతున్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రవచనాల ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒడంబడికకు ఇజ్రాయేలు ప్రజలు విశ్వాసులుగా ఉండాలని ఆమోసు ప్రవక్త ప్రజలను కోరుతున్నాడు. దేవుడు నమ్మకస్తుడు కావున ఆయన ప్రజలు కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు అందరికీ సమానముగా న్యాయ తీర్పును చేయువాడు. ఆయనకు అందరూ సమానమే. 11వ కీర్తన 7వ వచనంలో ప్రభువు నీతిమంతుడు, నీతి కార్యములనే ప్రేమించును అని చదువుతూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు న్యాయవంతుడు, విశ్వసనీయుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు అని చదువుతూ ఉన్నాం. అలాగే యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు కలడు అని చదువుతూ ఉన్నాం. క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే అని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారి మాటలను చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పేదలు, బలహీనులు,
అనారోగ్యంతో ఉన్న వారితో ఎక్కువ సమయాన్ని గడిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనము కూడా పేదల అవసరాలకు, హక్కులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కేవలము దాతృత్వము కాదు, న్యాయం కోసము జీవించటం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పఠనాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీరు ఒక వ్యాపారి అయితే మీ కస్టమర్లకు సరైన తూకంతో సరైన ధరలకు వస్తువులను అమ్ముచున్నావా? ఎవరిని మోసం చేయకుండా ఉంటున్నావా? రోజువారీ లావాదేవీలలో నీవు నిజాయితీగా ఉంటున్నావా? సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తూ ఉన్నావా? పేద, ధనిక, సామాజిక అంతస్తుతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి రెండవ పట్టణం తిమోతికి రాసిన మొదటి లేఖలో అందరి కొరకు ప్రార్థన చేయాలని పౌలు కోరుతున్నాడు. తిమోతి పౌలుకు ప్రీతిపాత్రుడు, ప్రభునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు లేఖలు రాయటానికి తిమోతి ఎంతగానో సహాయపడ్డాడు. పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన రాయబారిగా పంపాడు. అటు పిమ్మట ఎఫెసు మరియు తెస్సలోనిక సంఘాలలో తిమోతి పనిచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతి అన్న పదానికి అర్థం దేవుణ్ణి గౌరవించటం అని అర్థం. విశ్వాసాన్ని పటిష్టం చేయటానికి పౌలు తిమోతికి లేఖను రాయటం జరిగింది. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం క్రైస్తవ బాధ్యత. ఇది దైవచిత్తం. ప్రార్థన శక్తివంతమైనది. అధికారంలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థనల ద్వారా అన్యాయము, అవినీతిని, దేవుడంటే అయిష్టత ఉన్న వారి హృదయాన్ని మార్చవచ్చు. ప్రతి ఒక్కరూ సత్యమును తెలుసుకొని రక్షణ పొందాలి అని మనము ప్రార్థన చేయాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పట్టణంలో ముందు చూపు కల గృహ నిర్వాహకుడు అను ఒక ఉపమానమును ప్రభువు చెప్పుచున్నారు. ఈ గృహ నిర్వాహకుడు మొదటిగా అవినీతిపరుడు. యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడింది. యజమాని అతనికి ఎంతో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చి గృహ నిర్వహణ బాధ్యతలను అప్పచెప్పటం జరిగింది. గృహ నిర్వహణలో యజమానునికి లాభాలు చేకూర్చవలసినటువంటి బాధ్యత అతనిపై ఉంటుంది. కానీ ఈ గృహ నిర్వాహకుడు దానిని ఆసరాగా, అదునుగా తీసుకొని స్వలాభం కోసం ఎక్కువ వడ్డీలను వసూలు చేశాడు. ఇది తెలుసుకున్నటువంటి యజమాని లెక్కలు అప్పచెప్పుమని, ఇక గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని చెప్పి ఉన్నాడు. అయితే తన పని కోల్పోయిన తర్వాత రుణస్థుల యొక్క ఆశ్రయము, సహాయము పొందుట కొరకు వారందరినీ కూడా పిలిపించి వారి రుణాలను తక్కువగా చేసి ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ముందు చూపుతో ప్రవర్తించినందులకు యజమానుడు అతనిని మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానము నుండి మనము ఏమి నేర్చుకోగలమంటే, మొదటిగా గృహ నిర్వాహకుని అవినీతిని, అన్యాయాన్ని ఉపమానము చెప్పినటువంటి ప్రభువు కానీ, ఆ యజమాని కానీ, నేడు మనము కానీ ఎంత మాత్రము సమర్థించటం లేదు. అయితే అతడు చూపిన యుక్తిని లేదా తెలివైన ఆలోచనను మరియు అతని ముందు చూపుతనాన్ని మాత్రమే మనందరము కూడా మెచ్చుకుంటూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. రుణాలను తగ్గించి రాయడం వలన అతను యజమాని మోసం చేయలేదు, తన స్వలాభాన్ని త్యజించాడు. కారణం ఏదైనా తను చేసిన తప్పును సరిచేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. అది అభినందనీయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన అనుదిన జీవితాలలో అవినీతికి, అన్యాయాలకు దూరముగా ఉంటూ యుక్తిగా ప్రవర్తించుటకు కృషి చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. బైబిలులో జ్ఞానం అనేది కేవలము తెలివితేటలు కాదు. అది దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవటం, ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారము జీవించటం.
మనం ఈ లోకంలోని జ్ఞానాన్ని మంచి కోసం, అంటే దేవుని యొక్క రాజ్యం కోసం, దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం మనం ఉపయోగించాలి. రెండవదిగా ప్రభు అంటూ ఉన్నారు, స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడిగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడుగా ఉండును. లూకాసు సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటమే ఒక గొప్ప విషయం అని పునీత జాన్ క్రిసోస్తం గారి మాటలను, అలాగే చిన్న చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి అని పలికిన మదర్ తెరేసా గారి మాటలను మనం గుర్తుకు చేసుకుందాం. నమ్మకం చాలా గొప్పది. మన బంధాలలో, మనం చేసే పనిలో, మనం చెప్పే మాటలలో నమ్మకం అనేది తప్పకుండా ఉండాలి. క్రైస్తవులముగా మనం ఈ లోకంలో ఎన్నో బాధ్యతలను కలిగి ఉన్నాం. నమ్మకముగా మన బాధ్యతలన్నింటినీ మనం నెరవేర్చడానికి కృషి చేద్దాం. ఈ లోక సంపదల యందు నమ్మకముగా ఉన్నప్పుడే పరలోక సంపదలను దేవుడు మనకు అప్పజెప్తారు. లూకాసు సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో, ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు ఇచ్చును అని చదువుతున్నాం. కనుక చిన్న చిన్న పనులను, కార్యాలను గొప్ప ప్రేమతో చేయాలి. మూడవదిగా, మనకున్న ఆధ్యాత్మిక వనరులను మనము తెలివిగా సద్వినియోగపరుచుకోవాలి. దివ్య సంస్కారాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరాలు, అనుగ్రహాలు, కృపానుగ్రహాలు. వాటి ద్వారా దైవానుగ్రహాన్ని పొందుకోగలుగుచున్నాం. అలాగే దివ్య గ్రంథము బైబిలును, తిరుసభ బోధనలు కూడా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరాలు. గృహ నిర్వాహకుని వలె మనము కూడా మనకు ఇవ్వబడిన వరాలను బట్టి, అనగా మన సమయం, సామర్థ్యం, అవకాశాలు, ఆరోగ్యం, తెలివితేటలు, విద్య మొదలగు వానిని బట్టి దేవునికి మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 10వ వచనంలో, మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెను గదా, అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును అని చదువుతున్నాం. ఇక 4వదిగా, ఈ లోక సంపదలు ఏవీ శాశ్వతము కాదు. ఈ లోక సంపదలు మనకు శాశ్వత ఆనందమును ఇవ్వలేవు. శాశ్వత ఆనందమునొసగు పరలోకములో మన సంపదలను కూడబెట్టుకోవాలి. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో చదువుతున్నాం. ఈ లోక సంపదలు మన అవసరాల కొరకు మాత్రమే ఇవ్వబడ్డాయి. అంతేకాని వాటి మీద మనము ఎప్పటికీ ప్రేమను పెంచుకోరాదు. అత్యాశతో వాటిని కూడబెట్టుకోవటం ఎంత మాత్రము మంచిది కాదు. మనం సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి. ఎవరికి చెందిన దానిని వానికి చెందనివ్వాలి. సామాజిక న్యాయం లోపించుట వలననే నేడు మన సమాజంలో మనం ఊహించని అసమానతలు, ఘోరాలు, భేదాభిప్రాయాలను ఎదుర్కొంటూ ఉన్నాం. కనుక అవినీతి, అన్యాయముతో డబ్బు సంపాదించినా అది శాశ్వతము కాదు అని నేడు మనందరము కూడా గ్రహించాలి. అది ఎలా వస్తుందో అలాగే పోతుంది. అవినీతి, అన్యాయాలు చేసేవారు ఉపమానంలోని గృహ నిర్వాహకుని వలె బాధ్యతల నుండి తప్పించబడతారు. అంటే వారి జీవనోపాధిని కూడా కోల్పోతారు. దేవుని తీర్పుకు, దేవుని యొక్క ఖండనకు అలాంటి వారు గురి అవుతారు అన్నది వాస్తవం. ఇక 5వది, దైవరాజ్య స్థాపనకై మనందరము కూడా కృషి చేయాలి. దైవరాజ్యము ఈ లోకానికి చెందినది కాదు. పాత నిబంధనలో దేవుడు మహారాజుగా తన శక్తితో ఈ లోక దుష్ట శక్తులతో కూడిన అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని, సంతోషాన్ని, శాంతిని నెలకొల్పి ఉన్నారు. ఇదే దేవుని సృష్టి ఉద్దేశాన్ని పరిపూర్ణము చేయటం. ఇదే తండ్రి దేవుని కార్యాన్ని
పుత్రుడైన యేసు ప్రభువు నూతన నిబంధనలో కూడా చేసి ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభువు ప్రకటించారు. ఇదే దైవ పరిపాలన ఆరంభం, రక్షణకు మార్గం. ఇది దైవరాజ్య స్థాపనకు శుభవార్త, సువార్త. యేసు తన బోధనల ద్వారా, అద్భుతముల ద్వారా, తన వ్యక్తిత్వము ద్వారా, మరణ పునరుత్థానముల ద్వారా దేవుని ప్రేమ రాజ్యమును ఈ లోకంలో స్థాపించారు. ఈ దైవరాజ్యమును పవిత్రాత్మ శక్తి వలన కొనసాగించే బాధ్యత తల్లి తిరుసభది, అంటే మనందరిది. కాబట్టి యుక్తిగా, తెలివితేటలతో, దేవుని యొక్క జ్ఞానముతో మనందరము కూడా ప్రవర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనము బైబిలు నుండి 2 వ్యక్తులను ఉదాహరణగా, ఆదర్శముగా తీసుకోవచ్చు. ఒకరు యోసేపు. అతను ఐగుప్తులో ఒక బానిసగా, ఆ తరువాత ఒక ఖైదీగా ఉన్నప్పటికీ తన తెలివితేటలు, జ్ఞానముతో ఫరో రాజుకు ప్రధానమంత్రిగా ఎదిగాడు. భవిష్యత్తులో రాబోయే 7 సంవత్సరాల కరువును గురించి తన కలల ద్వారా గ్రహించిన యోసేపు ఈ విపత్తును ఎదుర్కోవటానికి ఒక గొప్ప ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఆయన ఈ ప్రణాళికను కేవలం తన సొంత లాభం కోసం కాకుండా మొత్తం ఐగుప్తు ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన అమలు చేశాడు. యోసేపు ఐగుప్తులోని ప్రజలందరి నుంచి సమృద్ధిగా ఉన్న సంవత్సరాలలో ధాన్యాన్ని సేకరించి దాన్ని గిడ్డంగులలో నిల్వ చేశాడు. నిజంగా ఈ చర్య అతని జ్ఞానానికి, ముందుచూపునకు నిదర్శనం. కరువు వచ్చినప్పుడు ధాన్యాన్ని కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా పేదలకు, బలహీనులకు కూడా అందించేలా యోసేపు చూశాడు. ఈ నిర్ణయం ద్వారా అతను సమాజంలో అసమానతలు పెరగకుండా ప్రతి ఒక్కరూ కష్టకాలంలో జీవించగలిగేలా సహాయపడ్డాడు. యోసేపు జీవితం ద్వారా మనము నేర్చుకోగలిగేది ఏమిటంటే, అధికారం అనేది స్వలాభం కోసం కాకుండా ప్రజల కష్టాలను తీర్చటానికి, సమాజంలో న్యాయాన్ని స్థాపించటానికి ఉపయోగపడాలి. ఇంకొకరు మోషే. మోషే జీవితం సామాజిక న్యాయం కోసం చేసిన ఒక మహత్తరమైన పోరాటం. మోషే ఒక రాజకుటుంబంలో పెరిగినప్పటికీ తన ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. వారి దుస్థితిని గమనించిన మోషే వారిని బానిసత్వం నుండి విడిపించటానికి దేవుని ఆదేశం మేరకు పోరాటం మొదలుపెట్టాడు. మోషే ఫరో రాజును ఎదుర్కొని తన ప్రజలను విడిచిపెట్టమని కోరాడు. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలనపై ఒక ధైర్యవంతమైన నిరసనగా మనం చూడవచ్చు. మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి విముక్తిని పొందారు. ఈ సంఘటన అణచివేతకు గురైన ప్రజలకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, దాని కొరకు పోరాడటం ఎంత అవసరమో తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే జీవితం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే ధైర్యం, కరుణ, దైవభక్తి ఎంతో అవసరం. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడమని, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం కృషి చేయమని మోషే జీవితం మనలను ప్రేరేపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక ఉద్యోగిగా నీ పనిని నిజాయితీగా సమయానికి పూర్తి చేయుచున్నావా? నీవు పనిచేసే సంస్థకు నష్టము కలిగించకుండా పనిచేస్తూ ఉన్నావా? కృషి చేస్తూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వనరులను, సమయము, తెలివితేటలను, ధనమును నీవు ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? పునీత ఇగ్నేషియస్ లోయల గారు మన సంపదను, మన సమయాన్ని, మన తెలివితేటలను దేవుని మహిమ కొరకు మాత్రమే ఉపయోగించాలి అని పలికారు. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన పనిచేసే హక్కు ఉంటుంది. శ్రమ కేవలము జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా మానవ గౌరవాన్ని పెంచుతుంది. కార్మికులకు సరైన వేతనం, భద్రత కల్పించటం యజమానుల నైతిక బాధ్యత. యేసు ప్రభువు కూడా ఈ లోకమున అన్యాయాన్ని, అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించారు. సామాజిక న్యాయం కొరకు తపించారు.
దైవరాజ్యాన్ని స్థాపించారు. చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అని మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు పలికారు. అనగా చిన్న పిల్లల వలె ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని అర్థం. దేవుని రాజ్యం పవిత్రాత్మతో నింపబడిన రాజ్యం, ప్రేమ, శాంతి, సమాధానాలు కలిగినటువంటి రాజ్యం, నీతి న్యాయములు నెలకొనిన రాజ్యం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యం, విమోచన కలిగిన రాజ్యం. ఈ రాజ్యంలో అందరూ సమానమే. మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి రాజ్యమే మన ఈ భూలోకంలో స్థాపింపబడాలని ప్రార్థన చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు దేవుని రాజ్యము మన హృదయములో, మన చర్యలలో మొదలవుతుంది అని అన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించిన ఈ పఠనాలు మనము జీవించే సమాజంలో నీతి, న్యాయము మరియు విశ్వసనీయత ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ పఠనాల్లోని సారాంశాన్ని, సందేశాన్ని, అర్థాన్ని మన జీవితాల్లో పాటిద్దాం, అమలు చేద్దాం. మనలో ఉన్న ప్రతిభ, సమయము, సంపద వంటి దైవిక వరాలను కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా దైవరాజ్య స్థాపన కోసం ఉపయోగించుదాం. సమాజంలో అణగారిన నిస్సహాయ ప్రజల హక్కుల కోసం నిలబడదాం, పోరాడుదాం. అన్యాయం, అవినీతి మన హృదయాన్ని, సమాజాన్ని కలుషితము చేయకుండా జాగ్రత్త పడదాం. చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా, నిజాయితీగా ఉందాం. ఎందుకంటే దేవుని దృష్టిలో చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయడమే అత్యంత ముఖ్యం. మన నిత్య జీవితంలో, మన వృత్తిలో, మన సంబంధాలలో న్యాయాన్ని పాటిస్తూ మన క్రియల ద్వారా మనం దైవ బిడ్డలమని లోకానికి చాటి చెబుదాం. దీని ద్వారా మనం కోరుకునే దైవరాజ్యం మన హృదయాల్లోనూ, మన సమాజంలోనూ నిజమవుతుంది. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్.